దేవుని పరిశుద్ధ నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం సమయంలో మన ధ్యాన పఠనము యోబు గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనము చదువుకుందాము. అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు, బలహీనమైన చేతులను బలపరిచిన వాడవు. ఇంకా క్రింది వచనంలో కూడా నీ మాటలు త్రొట్టిల్లు వానిని ఆదుకొని ఉండెను, కృంగిపోయిన మోకాళ్ళు గల వానిని నీవు బలపరిచితివి. ఈ మాటలు ఎవరు చెప్పుచున్నారు, ఎవరితో చెప్పుచున్నారు, సందర్భం ఏమిటి అని మనం చూసినట్లయితే ఎలీఫజు అనేటువంటి యోబు స్నేహితుడు యోబుతో మాట్లాడుచున్నాడు. యోబుకు శ్రమలు సంభవించినవి. ఆయన ఎంతో దీన దశలో ఉన్నాడు. మరి ఆయనకు సంభవించిన శ్రమలను గురించి వినినటువంటి అతని ముగ్గురు స్నేహితులు ఆయనను ఓదార్చడానికి వచ్చినారు. ఆ ముగ్గురు స్నేహితులలో ఎలీఫజు అనేటువంటి వ్యక్తి మరి ముఖ్యునిగా ఉన్నాడు. అందుకే మరి ఆయన ముందు మాట్లాడుచున్నాడు కావచ్చు. అయితే మరి ముగ్గురు స్నేహితులు మరి యోబును చూచారు, చాలా దూరం నుండే కన్నులెత్తి చూచారు. మరి అతన్ని పోల్చుకోలేకపోయారు. ఆయన యొక్క దీన స్థితిని చూసి, ఆయనకు వచ్చినటువంటి ఆ కురుపుల వ్యాధిని చూసి మరి ఎంతో ఎలుగెత్తి ఏడ్చారు. వారి యొక్క మరి వస్త్రాలను చింపుకున్నారు. ఆకాశము తట్టు మరి వారి యొక్క తలల మీద ధూళి పోసుకున్నారు. అంటే అంతగా ఆయన విషయంలో బాధపడ్డారు, కన్నీళ్లు కార్చారు, ఏడ్చారు. ఆయనతో పాటే 7 రోజులు మరి మౌనంగా కూర్చొని ఉన్నారు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అంటే ప్రారంభంలో చూసినట్లయితే వారి యొక్క చర్య ఎంతో మరి ఆదరించేదిగా, ఓదార్చేదిగా ఉన్నది. కానీ మరి ఇక్కడ ఈ 4వ అధ్యాయంలో మరి ఆ ముగ్గురిలో మాట్లాడుటలో ఎలీఫజు ముందున్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఈ ఎలీఫజ్ ఎవరు అని చూసినట్లయితే ఈయన ఏశావు సంతతివాడు. ఏశావు సంతతివాడుగా ఎదోమీయుడు అని కూడా పిలువబడుచున్నాడు. యోబు స్నేహితుడుగా కూడా పిలువబడుచున్నాడు. ఎలీఫజ్ అనే పేరుకు హెబ్రీ భాషలో అర్థం ఏమనగా దేవుడే శుద్ధ సువర్ణము లేదా దేవుడే బలవంతుడు. మరి ఇక్కడ ఎలీఫజు యోబుతో ఈ మాటలు మాట్లాడుచున్నప్పుడు మనందరికీ ఏమర్థం అవుతుందంటే ఎలీఫజు ఎంతగా మరి యోబును అర్థం చేసుకున్నాడు, యోబు యొక్క మంచితనాన్ని అర్థం చేసుకున్నాడు, యోబు యొక్క మరి గొప్పతనాన్ని అర్థం చేసుకున్నాడు. ఎంత మంచి స్నేహితుడుగా ఆయన మాట్లాడుచున్నాడు అని మనకు అనిపించవచ్చు. కానీ ఎలీఫజు కింద వచనాలలో చూసినట్లయితే మనము కొన్ని 2 మాటలు చూస్తే, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించిన, యథార్థవర్తనులు ఎక్కడైనా నిర్మూలమైరా అంటున్నాడు. ఈ మాటలను చూసినట్లయితే ఆయన యోబును సరిగ్గా అర్థం చేసుకోలేదని మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా నిరపరాధులకు శిక్షనివ్వడు, శ్రమలు అనుమతించడు. ఎప్పుడు కూడా నీతిమంతులను ఆయన సంతోషంగా ఉంచుతాడు అనేది ఆయన యొక్క భావం. అంటే ఇప్పుడు యోబు శ్రమలలో ఉన్నాడు అంటే యోబు యథార్థవంతుడు, నీతిమంతుడు కాదు. ఆయన తన జీవితంలో ఎక్కడో పాపాన్ని లక్ష్య పెట్టిన వాడుగా ఉన్నాడు. రహస్యంగా ఏదైనా పాపం చేసి ఉండొచ్చు. అందుకే దేవుడు ఆయనకు శ్రమలు అనుమతించాడు అనే మాటలు ఈ యొక్క మరి మాటల్లో అర్థమవుతున్నది. యేసు ప్రభువుల వారిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి యోబు శ్రమలు, యేసు ప్రభువుల వారి శ్రమలు కూడా మనకు అర్థమవుతాయి. అంటే యోబు నీతివంతుడుగా, యథార్థవంతుడిగా, చెడుతనంను విసర్జించిన వాడుగా, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ శ్రమలు అనుభవిస్తున్నాడు. మరి యేసు ప్రభువుల వారు కూడా ఈ లోకంలో మానవునిగా మన మధ్యలో నివాసం చేసినప్పుడు ఆయన కూడా ఎన్నో శ్రమలు అనుభవించాడు. ఇక్కడ యోబును తన స్నేహితుడే మరి నిందలు మోపుతున్నాడు, యోబు పైన ఆయన నేరాలు మోపుతున్నాడు. అలానే యేసయ్య మరి ఈ లోకంలో ఉన్నప్పుడు తన సొంత ప్రజలే ఆయనను నిందించారు, తన కుటుంబం వాళ్ళే ఆయనకు మతి చెల్లించినదని మరి నేరాలు మోపారు. అలానే మన జీవితాలలో కూడా మనము విశ్వాసులంగా మన జీవితాలను పరీక్షించుకున్నట్లయితే మన స్నేహితులే మనల్ని నిందించే వారిగా ఉంటారు. చాలాసార్లు మనం శ్రమల గుండా వెళ్తున్నప్పుడు, కష్టాల గుండా వెళ్తున్నప్పుడు, కన్నీటి లోయలో ప్రయాణం చేస్తున్నప్పుడు
మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనం అనుకుంటాము, స్నేహితులు మనల్ని ఆదరిస్తారు, స్నేహితులు మనల్ని బలపరుస్తారు, స్నేహితులు మనల్ని ధైర్యాన్ని ఇస్తారని చాలాసార్లు అనుకుంటాము. కానీ మరి చాలాసార్లు వాళ్ళే మనల్ని నిందిస్తుంటారు. ఏ పాపం చేశారో, దేవుడి ఎదుట ఏ విధంగా వ్యతిరేకంగా జీవించారో, దేవునికి ఎలాంటి తిరుగుబాటు చేశారో, దేవుని పట్ల ఎంత అవిధేయతగా ఉన్నారో, అందుకే మరి వీళ్ళు ఈ శ్రమలు అనుభవిస్తున్నారు, ఈ కష్టాలు అనుభవిస్తున్నారు. వీరి జీవితాలలో ఆశీర్వాదం లేదు, దీవెన లేదు. ఎప్పుడు చూసినా రోగములు, వ్యాధులు, బాధలే అనుభవిస్తుంటారు. పైకి చూస్తే మరి భక్తి పరుల వలె ఉంటారు అని మన గురించి మాట్లాడుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. వారిలో ఎక్కువ మంది మన స్నేహితులే ఉంటారు, మన వాళ్ళు అని అనుకున్న వాళ్ళే ఉంటారు. ఇక్కడ యోబుకు అదే సంభవిస్తున్నది. యేసు ప్రభువుల వారి జీవితంలో కూడా అదే సంభవించింది. ఆయనను వెంబడిస్తున్న విశ్వాసంగా మన జీవితాలలో కూడా మనం నిత్యము ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులే ఇవి. మరి మనకెవరు ఓదార్పునిస్తారు? మనకి ఎక్కడ నిజమైన ఆదరణ దొరుకుతున్నది? మన కష్టకాలంలో మనకు కావలసిన ఓదార్పు ఎక్కడ లభిస్తున్నది అంటే యేసు ప్రభువుల వారి యొక్క సన్నిధిలో. ఆయన ఒక్కడే మనల్ని ఆదరించగలడు, ఆయన ఒక్కడే మనల్ని బలపరచగలడు, ఆయన ఒక్కడే మనకు నిరీక్షణనివ్వగలడు, ఆయన ఒక్కడే మనల్ని ధైర్యపరచగలడు. ఇక్కడ ఎలీఫజు యోబు స్నేహితునిగా యోబును ఓదార్చుటలో ఓడిపోవచ్చు, కానీ మనల్ని ఓదార్చుటలో మన స్నేహితుడిగా యేసయ్య ఎప్పుడూ ఓడిపోడు. మన శ్రమలలో మనకు తోడుగా ఉంటాడు, మన కష్టకాలంలో మనకు కావలసిన ఆదరణ ఇస్తాడు, మన కన్నీటి లోయలో మన ప్రయాణం చేసినప్పుడు మన కన్నీళ్ళనైనా తుడుస్తాడు, మనకు నిరీక్షణనిస్తాడు. మరి ఈ ఉదయకాల సమయంలో మీ జీవితాలలో, మీ వ్యక్తిగత జీవితాలలో, మీ కుటుంబాలలో మీరు ఎలాంటి శ్రమలు అనుభవిస్తున్నప్పటికీ యేసయ్య మీకు తోడుగా ఉంటాడు. మీరు ఎలాంటి కన్నీటి లోయలో ప్రయాణం చేస్తున్నప్పటికీ ఆయన మీ కన్నీరుని తుడిచి ఆయన మిమ్మల్ని ధైర్యాన్ని ఇస్తాడు. మరి మీరు ఒకవేళ మరి అనారోగ్యంతో బాధపడుతున్నట్టయితే ఆయన స్వస్థతనిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో ఆయన సన్నిధికి వద్దాము. ఆయన అనుగ్రహించేటువంటి ఆయన ధైర్యాన్ని, ఆదరణను, స్వస్థతను, ఓదార్పును మనం పొందుకుందాము. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో నాయన ఈ యొక్క వీడియో వీక్షిస్తున్న ప్రతి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారి జీవితాలలో శ్రమలు, కన్నీళ్లు, కష్టాలు అనుభవిస్తున్న వారైతే ప్రభువా, మీరు వారికి కావలసినటువంటి ధైర్యము, ఓదార్పు, ఆదరణ అనుగ్రహించండి. వారిని బలపరిచి వారికి కావలసిన నీ కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.